నువ్వే అత్త. నీ నంబర్ కూడా వాడికి తెలియదు. నీ ఫోన్ నుంచి చేసి రియల్ ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నాం, ఫ్లాట్ కావాలా సార్ అని మాట్లాడు. అసలు ఆ విషయాలని నాకు తెలియవు కదమ్మా, ఏం మాట్లాడగలను? పోనీ అత్త, నువ్వు మాట్లాడగలిగేవే సింపుల్గా చెప్తాను విను. ఇప్పుడు మాట్లాడతావుగా, ఫోన్ చేయి, నేను నంబర్ చెప్తాను. ఏంట్రా? అన్నా, చికెన్ బిర్యానీ తీసుకురా అన్నా. ముక్క లేకపోతే ముద్ద దిగదు. తెస్తున్నానులే. మాట్లాడత్తా. హలో, బాగున్నావా నాయనా? ఎవరండి? ఏంటి చంద్రమ్మ ఫోన్లో నుంచి చేసిందా? అదేంటి నాయనా, పిన్నినే మర్చిపోయావా? పిన్న? నాకెవరు పిన్ని లేరండి. పెట్టేయకు నాయనా. కుటుంబం అన్నాక ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. దానికే బంధాల్ని వద్దనుకుంటావా? ఏంటమ్మా నీ గోలా? ఎవరు నువ్వు? ఇంకా 40 సెకండ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి మాట్లాడత్తా. మాట్లాడు మాట్లాడు. అరే, ఏడుస్తున్నావేంటమ్మా? ఇంకేం చెప్పన్నా ఆయన? నీ కన్న తల్లికి స్వయాన చెల్లెల్ని ఎవరు నువ్వని అడుగుతుంటే ఏడుపు వచ్చేస్తుంది. మా అమ్మకి చెల్లెళ్ళు ఎవరూ లేరే. రాంగ్ నెంబర్. అయ్యో, నీ చచ్చిపోతా చెప్తున్నా. ఏంటి బెదిరిస్తున్నావా? మరి నీ సొంత పిన్నినే మర్చిపోతావా ప్రవీణు? ప్రవీణ? ప్రవీణేగా. నా పేరు గుణమ్మ. అవునా నాయనా? మా ప్రవీణ్ నెంబర్ కాదా? ఏ నెంబర్కో చేయబోయి ఏ నెంబర్కో కొట్టేసినట్టున్నాను. అయ్యో, రాంగ్ నెంబర్ అయ్యా. నేను కూడా అదే కదమ్మా చెప్తుంది. ఏమనుకోకు నాయనా. యాదవ గోల. చిట్టి, చామ్, ఎక్కడున్నాడో కనిపెట్టేశావా? వాడు కార్లో వెళ్తున్నట్టున్నాడు చామ్. లొకేషన్ మూవ్ అవుతూనే ఉంది. ఐ థింక్ ఇంత చేసిన ఆ అమ్మాయిని కార్లో పెట్టుకొని తిప్పడు కదా. ఇంత చేసినా వేస్ట్ అన్న చిట్టి. గుణ ఫోన్ నుండి ఇంకెవరికైనా ఫోన్స్ వెళ్ళాయేమో, ఒకసారి చూసి చెప్పు. అలాగే చామ్, ఓకే, చెక్ చేస్తాను. చామ్, ఒక నెంబర్కి గుణగాడు చాలాసార్లు ఫోన్ చేశాడు. ఇప్పుడు మీరు గుణతో మాట్లాడకముందు ఆ నెంబర్ నుంచే గుణకి కాల్ వచ్చింది. అయితే వాడు అమ్మాయికి కాపలాగా ఉండుంటాడు చుట్టి. వాడి లొకేషన్ ఎక్కడుంది? గుణ బయటే ఉన్నాడు కాబట్టి వాడిని అక్కడికి రాకుండా నేను అడ్డుకుంటాను. ఈలోపు మీరెళ్ళి పని కానిచ్చేయండి చామ్. ఓకే చిట్టి, లొకేషన్ సెండ్ చేసా చామ్. పదత్తా. హలో, ఎవరు? నువ్వేం చేశావో తెలిసిపోయింది. హే, ఎవడ్రా నువ్వు? నేనెవరో నీకు తెలియటం కావాలా? నువ్వు చేసిందేంటో నేను చెప్పటం కావాలా? రమ్యను నేను కిడ్నాప్ చేశానన్న విషయం తెలిసిపోయిందా? ఎవడిడు? ఏంటి కూడా సైలెంట్గా ఉన్నావు? నాకు తెలిసింది బయటికి తెలియనివ్వకుండా ఉండాలంటే నాకేం కావాలో అడగవా? అసలు ఎవడ్రా నువ్వు? నీకు అసలు ఏం తెలిసింది? ఓ, ఎవిడెన్స్ చూపిస్తే గానీ నమ్మవా? కొంచెం వెయిట్ చేయమ్మా, వీడియో పంపిస్తున్నా. వెయిట్ చేయరా, చెయ్యి. ఈడో పక్కడికి జామ్ చేరుకుంటుంది. కూడా నీ పని అయిపోయిందిరా. చామంతి, ఒకవేళ వీడు కాకపోతే? మనమెవరు అనంటే పోలీసులమని చెప్దాం అత్త. ఒకవేళ భయపడ్డారు అంటే వాళ్ళే రౌడీలు.
ఆకలేస్తుంది అన్నేడి. ఎవర్రా? అన్నొచ్చుంటాడు. మరి వెళ్ళి చూడు. రేయ్ ఇంకెంతసేపు రా వెయిట్ చేయాలి? అసలు నీకేం తెలిసిందో ముందు చెప్పు. కిడ్నాప్ గురించి చెప్తే వీడు అలర్ట్ అవుతాడేమో. నువ్వేం చేసావో నీకు తెలీదా గుణ? వీడెవడో చీకట్లో బాణం వేస్తున్నట్టున్నాడు. కాల్ కట్ చేసి డెన్కి వెళ్ళాలి. వీడు కాల్ కట్ చేశాడే, డౌట్ వచ్చిందనుకుంటా. జామ్, త్వరగా రమ్మని తీసుకుని వెళ్ళిపోండి. ఏంట్రా తలుపు తీయకుండా అలా నుంచున్నావేంటి? ఏదో డౌట్ కొడుతోందిరా. అన్నగాకి ఇంకెవరు వస్తారా? తీయకపోతే తిడతాడు. ఏయ్, ఎవరు మీరు? మఫ్టీలో ఉన్న పోలీసులం. మిమ్మల్ని రేయ్ రమ్య, నీకేం కాదమ్మా, కాపాడండి. నీకేం కాదు, ఆగు. రా, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. పద, మొబైల్ తీసుకో. పద. రేయ్ ఏమైందిరా? ఎవర్రా ఎవర్రా మిమ్మల్ని కొట్టింది? ఎవరో ఇద్దరు మఫ్తీలో ఉన్న ఆడ పోలీసులు వచ్చి కొట్టారన్నా. మా కళ్ళలో మట్టి కొట్టి మమ్మల్ని చిత్కబాది ఆ అమ్మాయిని తీసుకుపోయారన్నా. ఆడ పోలీసులా? అందులో ఈ అమ్మాయిందా? అవునన్నా, ఈ అమ్మాయి ఉందన్నా. అవును. చామంతి, కనిపెట్టేశావా? ఇందుకే రోజాకి చెప్పా. వినలేదో అయిపోయింది. ఇంత చేసి సర్వనాశనం అయిపోయింది. చామంతి!